ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధం చేసేదను. దేవుని చక్కటి వాగ్దానం మనకి చెప్తున్నాడు. ఈరోజు నువ్వెవరి గురించి అయితే భయపడుతున్నావో, ఎవరైతే నీకు వ్యతిరేకగా ఉంటూ నీతో యుద్ధం చేస్తున్నారో, నీతో వాచ్యమాడుతున్నారో, నేను వారితో యుద్ధం చేసి వారిని ముందు లేకుండా చేసేదను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఈరోజు మనతో యుద్ధము చేయి వారి బట్టి మనం భయపడకూడదు. ఆయన అంతకంటే గొప్ప దేవుడు, అంతకంటే శక్తిమంతుడు, అంతకంటే ధైర్యవంతుడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను ఆదుకుంటాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకుందాం. అవును, నీ పక్షంగా ఆయన నుండి ఈరోజు నేను మీ కొరకు యుద్ధము చేసేదను అంటున్నాడు దేవుడు. మీ పక్షంగా ఉంటున్నాను, మిమ్మల్ని నేను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు కదా దేవుడు. అవును, మోషేతో ఫరో యుద్ధము చేయ చూచాడు, కానీ దేవుడు వారి మధ్యలోకి వచ్చి ఉన్నాడు. మోషేను ఆయన పక్కన పెట్టి ఆ ఫరో సైన్యంతో ఆయన ఆడుకున్నాడు అన్నమాట. నిజమే, ఫరో సైన్యం ఎప్పుడైతే సముద్రంలోకి వచ్చిందో వెంటనే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని మూసివేశాడు. ఫరో సైన్యం ఎప్పుడైతే ఆ నడి సముద్రంలోకి వచ్చిందో దేవుడు తన పని ప్రారంభించాడు. వెంటనే మోషే యొక్క శత్రువుని భూమి యొక్క అగాధంలోకి పంపించి వేశాడనమాట. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఏం ఆలోచించుచున్నాం? శత్రువుని గురించి భయపడుతూ కూర్చుంటున్నావా? లేకపోతే ప్రభా ఇదిగో ఈ శత్రువు నన్ను మింగివేస్తాడని అనుకుంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నీతో యుద్ధం చేయడుగా నీ శత్రువు నాతో యుద్ధం చేయబోతున్నాడు అన్నాడు. నిజమే కదా. మోషే సమాధానకరంగా ఎప్పుడైతే ఆ సముద్రం దాటి వెళ్ళిపోయాడో దేవుడు తన పని ప్రారంభించుకున్నాడు. మోషేని క్షేమంగా బయటికి పంపించాడు దేవుడు. ఆయన శత్రువుని అందులో అనగదొక్కి వేశాడు, సముద్రంలోనే అనగదొక్కి వేశాడు. ఈరోజు నీతో ఆయన అంటున్నాడు, నిన్ను క్షేమంగా ఉంచే దేవుడను, నీ శత్రువుని అనగదొక్కించే దేవుడని నేను అంటున్నాను. కాబట్టి ఈరోజు మౌనంగా ఉండక ఆయనని స్తుతించు. మోషే స్తుతించిన రీతిగా, మోషే కర్రెత్తిన రీతిగా ఆయనని స్తుతించు. ఆయన ధైర్యంతోని, విశ్వాసంతోనూ, నమ్మకంతోని తన చెయ్యి పైకెత్తి ఉన్నాడు. నా దేవా నాకు సహాయం చెయ్యి అని. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని బట్టి, దేవుని కృపను బట్టి మన యొక్క నోరెత్తి స్తుతించే వారంగా, చేతులెత్తి గణపరిచే వారంగా ఉండి ఆయన అభిషేకాన్ని, ఆయన యొక్క మహిమను మన క్రిందకి దింపి మన శత్రువు మీదకి వదలాలన్నమాట. అప్పుడు దేవుడు తన యొక్క కార్యం ప్రారంభించి శత్రువును అనగదొక్కుతాడు. అటు కృపలోకి నువ్వు నేను నడిపించబడాలి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయంలో ప్రభా నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మాకును మా కుటుంబాలకి నువ్వు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. నువ్వు అంటున్నావు తండ్రి, నీ శత్రువుతో నేను యుద్ధం చేస్తాను, నువ్వు భయపడుకుంటున్నావు. ఆ రీతిగా నువ్వు యుద్ధము చేసి మమ్మల్ని జయింప చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం ద్వారా మా జీవితాలు మేము కట్టుకునే కృపలోకి నడిపించండి. మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళి విజయం తండ్రి మాకు ఇవ్వమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఎక్కడైతే మేము తండ్రి ప్రభు అపహాస్యం పాలవుతున్నాం, అలజడవుతున్నామో తండ్రి ప్రభేసే అయా తండ్రి ఆటంకం అవుతున్నామో తండ్రి, వారి నుంచి మాకు విడుదల దయచేయమని బ్రతిమలాడుతున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు చూస్తున్న బిడ్డలందరికీ కూడా రెండంతల ఆశీర్వాదం, కృప, కాపుదల, క్షేమం, దీర్ఘాయుషు, ఐశ్వర్యం, సమాధానం, సంతోషం, నెమ్మది, ఘనత మీరు దయచేయమని, మంచి పేరు ఖ్యాతి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.